ఏం చూసావు నాన్న? అక్క తీసుకొని తలిపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపుడు చేపలు వినిపించే. ఏరా నీతి లేని కుక్క! మన కింద పనిచేసే వాళ్ళకి తిండి పట్టా ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది ఈ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. ఊళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపుతాడు పట్ట. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టి కొత్త జీవితాన్ని. ఇదే ఈ పాపరాయుడు తీర్పు. నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగజనంతో ఆడుకుంటాం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలు భర్తని, వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. ఆ ఇంట్లో నీకే లోటు జరిగినా ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి, పాపారాయుడు గారికి, పాపారాయుడు గారికి, పాపారాయుడు గారికి.